వారం జరుగుతుంటే మాట్లాడవే, సైలెంట్ మోడ్లో ఉన్నావే, మాట్లాడట్లా. ఇంత అన్యాయం ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. నోరు విప్పితే తప్పని చెప్పాలి, తప్పని చెప్పే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే నోటికి ప్లాస్టర్స్ కూర్చున్నావు ఏంటయ్యా, నాకు అర్థం కాలేదు. వారిని దుంపదేగా నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎంత ఊగిపోయేవాడు. ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు ఇది చెప్పావు కదా. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ నీ నియోజకవర్గంలో అంటే జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని దారుణాలు. అరే ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి, దుర్మార్గం. 4 కార్పొరేటర్లను ఎత్తుకుపోయి కొట్టి ఓట్లు వేయించుకున్నారండి తిరుపతిలో. వాళ్ళ తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చెప్పారు, అయ్యా మమ్మల్ని కొట్టారు, బెదిరించారు, చేతులు ఎత్తకపోతే ఊరుకోమన్నారు, అందుకని భయపడి చేశామంటే ఇది ప్రజాస్వామ్యమా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, జనసేన అడుగుతా ఉన్నా. ఈ దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తున్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నటువంటి తరుణం. ఇప్పటికైనా సైలెంట్ మూడ్ నుంచి మారాలి పవన్ కళ్యాణ్ గారు. ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా, తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన రిప్రజెంట్ చేస్తున్నందుకు గాను మీరు విప్పవలసినటువంటి అవసరం ఉన్నది. విప్పకపోతే మీ కర్మ, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇతనికి చంద్రబాబుకి ఏం తేడా లేదురా బాబు, ఇతను అంతే దుర్మార్గుడు అనేది. సరే, అది నా ఉద్దేశం కూడా. చంద్రబాబు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తే తప్ప మమ్మల్ని అప్పుడప్పుడు అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని. ఆయనేమో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రయత్నం చేస్తాడు, మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మేము ప్రయత్నం చేస్తాం. ఇది ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులను అర్థం చేసుకోవాలని మేము కార్పొరేషన్, ఇదే కాదు మీరు చూశారు కదా, మొత్తం టోటల్గా మున్సిపాలిటీలు జరిగితే ఒక్క మున్సిపాలిటీని గెలిచారు వాళ్ళు. తాడిపత్రి మున్సిపాలిటీ ఒక్కటే గెలిచారు, ఏది గెలవలా. మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి 4 సంవత్సరాలు టైం ఉంది, అందుకని ఆగారు. 4 సంవత్సరాల తర్వాత నాకు తెలుసు అవిశ్వాస తీర్మానం పెడతారు, ఏ ఒక్కదాన్ని బతకనియరు. మొత్తం వాళ్ళే కైవసం చేసుకోండి, ఫైట్ చేస్తాం. భగవంతుడు ఆశీర్వదిస్తేను, ప్రజలు ఆశీర్వదిస్తేను ఫైట్ చేస్తాం, గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తాం. మీరు డబ్బులు ఇస్తారు, దౌర్జన్యం చేస్తారు, ఆఫీసులను ఉపయోగించుకుని చేస్తారు, ఏదో ఒక విధంగా